హాయ్ అండి, హలో, వెల్కమ్ టు అరుణ ఛానల్. thumbnail చూసే ఉంటారు కదా. ఈ నూనె వేడయ్యేలోపు మనం దాన్ని రెడీ చేసేసుకుందాం. నూనె కాగుతుంటుంది. మైదా పిండి అండి. బోండాకు నేను రాత్రి నానబోసేసుకున్నా. నైట్ నానబోసుకుంటే సరిపోతుంది. దీంట్లోకి చిన్న చిన్న కట్ చేసుకున్న ఎల్లిపాయలు కాదు ఉల్లిపాయలు. మైండ్ జంప్ అవుతుంది నాకు. మా ఆయన నాకు మస్తు హెల్ప్ చేస్తాడు. నేను కోసిన ఎల్లిపాయలు తీసుకొచ్చి ఇడబెట్టిండు. మస్తు సాయం చేస్తాడు కదండి. చిన్న చిన్న కోసుకున్న ఉల్లిపాయలు వేసుకున్నాం కదా. తర్వాత కొత్తిమీర చిన్న చిన్న కట్ చేసుకొని తర్వాత పుదీనా, దీన్ని కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని. కొత్తిమీర పుదీనా అయితే ఫ్రెష్గా ఉన్నాయండి. సువాసన, మంచి సువాసన వస్తున్నాయి. ఎర్లీ మార్నింగ్ పోయి తెచ్చిండు మా పెనిమిటి. కొద్దిగంత జీలకర్ర, కొంచెం వాము, ఒక చిటికెడంత వాము. ఎప్పుడైనా నలిపేసుకోండి, దాని సువాసన బయటకు వస్తుంది. కొంచెం ధనియాలు, కరివేపాకు, పచ్చిమిర్చి, వీటిని కూడా సన్నగా కట్ చేసి ఎర్లీ మార్నింగ్ టిఫిన్ రెడీ అయిపోతుంది అన్నమాట. మీకు మైదా పిండి ఇష్టం లేకపోతే గోధుమ పిండినైనా నైట్ పూట నానబోసుకొని చేసుకుంటే మంచిగా వస్తాయండి. గోధుమ పిండి అయినా పోసుకోవచ్చు, ఇది హెల్దీ కాదు అనుకుంటే. ఒక చిటికెడంతా వంట సోడా, కొంచెం అంతా ఉప్పు. నేను నైట్ కొంచెం వేసుకొని నానబెట్టుకున్నా కదా, ఇంకొంచెం అయితే సరిపోతుంది. దీన్ని ఇప్పుడు మనం మంచి వాసన వస్తుంది. ఇప్పుడు కొద్దిగంత అల్లం ముక్క, చిన్న చిన్న పీసుల లెక్క కట్ చేసుకొని వేసుకుంటే బాగా డిప్ చేసుకోవాలి. కలపడంలోనే ఉంటుంది టేస్ట్ మొత్తం. వీటి రుచి అంతా పిండికి పడుతుంది కదా. ఓకే, ఇప్పుడు మీరు ఇప్పటి వరకు వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి, కొత్త వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే షేర్ చేయండి, గంట సింబల్ నొక్కండి. నేను ఏ వంట చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకేనా. నూనె వేడి అయింది కదా, పొగలు వచ్చేస్తుంది. సూపర్ టేస్ట్. కొత్తిమీర, పుదీనా, ఉల్లిగడ్డలు, అక్కడక్కడ ఓమ గింజలు, అక్కడక్కడ ధనియాల గింజలు, అక్కడక్కడ అల్లం ముక్కలు, అన్నీ ఆరోగ్యానికి. పచ్చిమిర్చి. ఇంతకంటే మనకు పొద్దుగాల కావాల్సింది ఏముండండి కడుపు నిండడానికి.
అదేందో మనం ఇంట్లో చేసిన ఎన్ని తిన్నా మనకు తినాలనిపిస్తుంది. హోటల్లోనైతే 2-3కే కడుపు నిండినట్టు అనిపిస్తుంది. మీకు కూడా అట్నే అనిపిస్తుందా? కామెంట్ చేయండి. మంట ఇప్పటి వరకు నేను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసి నాకు బోండాలంటే చాలా ఇష్టం అండి. నాకు చిన్నప్పుడు స్కూల్ కాడ ఎన్ని 2 రూపాయలకు ఒక బోండా ఇచ్చేది అట్టుంది. ఎవ్రీడే బోండాలు కొనుక్కునేది మా ఫ్రెండ్స్ నేను. కారపప్పలు బోండాలు అమ్మేది అక్కడ. ఇవన్నీ తినడానికి మనం ఆ పిండిని కొంచెం తోడు తీసుకుంటున్నాం అన్నట్టు, అంతే. అన్నీ హెల్దీ కదా. మీకు ఇంకా హెల్దీ కావాలంటే మీరు గోధుమ పిండి చెప్పినా కదా, గోధుమ పిండితో కూడా మంచిగా వస్తాయండి నైట్ నానబోసుకుంటే. నేను ఏది చేసినా కొంచెం అందులో ఆరోగ్యం ఉండాలనేది చూస్తా. ఎన్ని ఉన్నా ఆరోగ్యం లేకపోతే వేస్ట్ కదా. రెడీ అయినాయి తీయడానికి మంచిగా. అయిపోయినాయి అన్నీ ఇంతే ఫ్రెండ్స్గా వేసుకునేది. మీరు ఒకసారి ఇట్లా ట్రై చేయండి, సూపర్ టేస్ట్ ఉంటాయి. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. వీటి ఆకారం ఎట్లొచ్చినా కూడా మనకు కావాల్సింది రుచే కదా. సూపర్ టేస్ట్. ఒక వాయి నాకు, ఒక వాయి మా పెన్మిటికి. నవ్వుతుండు మా ఆయన, ముషి ముషి నవ్వు. మామూలుగానే ఎక్కువ ఆస్య గ్రంథులు కొన్ని కూడిపోయినాయి మా ఆయనకు, నవ్వు ఎక్కువ రాదన్నట్టు మనలాగా. అయిపోయినాయి, తీసేసుకుంటే సరిపోతుంది ఇక. ఓకే, అన్నీ రెడీ అయిపోయినాయి అండి బోండాలు. మీకు ఇష్టమైతే వేసుకొని తినండి, సూపర్గా ఉంటాయి. ఓకేనా? చూడండి మంచిగా కొత్తిమీర, పుదీనా, ఉల్లిగడ్డలు ఇట్లా సూపర్గా ఉంటాయి. మీరు ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి, కామెంట్ బాక్స్లో చెప్పండి. మీరు ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఎవరు నా ఛానల్ని. ఓకేనా? బస్ సూపర్ ఉన్నాయండి టేస్ట్. నేను వెళ్ళి బొండ తింటా, మీకు కూడా బొండాలు ఇస్తా. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. మరే